సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ పైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు సమయం వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సంధ్య రెండో రోజు కూడా ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. నిన్న సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన అతను తెలంగాణలో కులగణన జరిగిన తీరును కూడా వివరించడం జరిగింది. అయితే తెలంగాణలో జరిగిన కులగణననే రోల్ మోడల్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలంటూ కూడా సిడబ్ల్యూసీలో తీర్మానాలు చేయడం జరిగింది. దాంతోపాటు అనేక అంశాలపైన కూడా సిడబ్ల్యూసీలో చర్చ జరిగింది. దీంట్లో రేవంత్ రెడ్డి నిన్న ప్రధానంగా పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఉన్న కాంగ్రెస్ నేతల నుంచి ఆయనకు ప్రశంసల వెల్లువెత్తింది. ఈ రోజు కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ని కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా సంస్థాగతమైన అంశాలపైన కూడా ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. కేబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, ఇతర నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కొంత ఆయన అధిష్టానంతో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రోజు కూడా ఆయన మొత్తంగా బిజీగా గడిపే పరిస్థితే కనపడుతుంది. మరి ఈ రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ వెళ్తారనేది మాత్రం మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. సంధ్య. ఓకే, రైట్ గోపి.